సార్ నమస్తే సార్. నమస్తే. ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు సార్. అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి, దీని గురించి కూడా మీ సందేశం చెప్పండి సార్. రాఖీ పూర్ణమైన శ్రావణ శుక్రవారం, నిన్న శ్రావణ శుక్రవారం అనుకుంటా. చాలామంది ఆడవాళ్ళంతా పవిత్రంగా గుళ్ళకు పోతారు, ఇంట్లో నోములు నోసుకుంటారు, పూజలు చేసుకుంటారు. చాలా మహత్తరమైన కార్యక్రమాలే, చాలా గొప్పవే. మనం కూడా సంతోషిద్దాం. మంచిగా ఇంట్లో వంట వార్పులు చేస్తారు, రకరకాలైన పిండి వంటలు చేస్తారు, తిన్నాము మేము కూడా, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే నేను ఒక 10 ప్రశ్నలు అడగదలుచుకున్నా ఆడవాళ్ళకి ఈ పూజా విధానాల గురించి. నేను అడిగిన ప్రశ్నకి మీ మనసులోనే అవునైతే అవును, కాదైతే కాదు, లేదు చేసినాము ఉంది అని, నెగిటివా పాజిటివా మీ మనసులో మీరే సమాధానం చెప్పుకోండి. దీనికి ఎవరు సాక్షి లేదు, ఎవరు ఏంటి అనేది లేదు. మరి మీకే సాక్షి. మీ పూజ ఎంత గొప్పది అని మీరే నిర్ణయించుకోవచ్చు. నేను చేసిన పూజ ఫలించిందా లేదా, గొప్పదా కాదా, మీరే నిర్ణయించుకోవచ్చు అన్నమాట. సరే, చాలామంది అంతా మంచి వాళ్ళే ఉన్నారు. ఆడవాళ్ళు గౌరవంగా పూజలు చేసుకున్నారు. వాళ్ళ పూజలను మనం అనుమానించకూడదు. చాలా స్త్రీలు అంటే నాకు ఎంతో గౌరవం. మరి అటువంటి వాళ్ళకి మనం ప్రశ్నలు వేయడం కూడా మంచిది కాదు. కానీ కనీస ధర్మాలు వాళ్ళు కూడా పాటించాలి. ఎవరైనా పాటించని వాళ్ళు ఉంటే పాటించండి, తెలుసుకోండి అని చెప్పడానికి మాత్రమే ఈ ప్రశ్నలు సుమా. మళ్ళీ ఏదో హేళన చేయడానికి అని అట్లా నెగిటివ్గా ఆలోచించొద్దండి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించండి. నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న, శ్రావణ శుక్రవారం రోజు పూజలన్నీ చేశారు, స్నానం చేశారు, ఇల్లంతా శుద్ధి చేసినారు, అలంకరించుకున్నారు, పూజ చేసినారు. ఎక్కువ మంది భార్యాభర్తలు కలిసే ఉంటారు, బాగానే ఉంటారు. కొంతమంది భర్తలతో విరోధం ఉండేవాళ్ళు ఉన్నారు, నోటి మాట లేని వాళ్ళు భర్తలతో. మరి ఈ పూజ చేసిన తర్వాత భర్తను మీరు మందలించారా? ఏమండి రండి, ప్రసాదం తీసుకోండి, తీర్థం తీసుకోండి, మరి పతియే ప్రత్యక్ష దైవం అని అంటున్నారు కదా. మరి మన భర్తే మనకు దేవుడని మరి ఎంతమంది భర్తని గౌరవించినారు? మొట్టమొదటిగా గౌరవించిన వాళ్ళు అయితే చేశాను అవును అనండి. లేదంటే నేను చేయలేదు, ఎవరు చేయలేదో వాళ్ళు చేయలేదని మీ మనసులో మీరే ఎవరికి వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి భర్తను ఎంతమంది గౌరవించినారు, ప్రసాదం పెట్టినారు, ఆయనకి ఒకవేళ ఇంకా పాతివ్రత్యంగా ఉంటే ఆయన పాదాలకు కూడా నమస్కరించవచ్చు. ఎందుకంటే భర్త దైవం అన్నారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకు కాళ్ళకు మొక్కాలి అవి వద్దు. ఇక్కడ మనకు అందరూ ఒకటే, ఆడవాళ్ళు సమానమే, మగవాళ్ళు సమానమే. కాకుంటే ఒక గౌరవం ఆనవాయితీ పూర్వం నుంచి వస్తుంది కాబట్టి ఎంతమంది పాటించినారు అనేది ఒకటి. రెండోది, ఎంతమంది ఇంట్లో ఆడబిడ్డలను కూడా పిలుచుకొని మరి ఆడబిడ్డ మీరు కలిసి ఎంతమంది పూజ చేసినారు? మరి వాళ్ళు వేరే చోట ఉన్నారు, వాళ్ళకు మాకు విరోధం ఏం లేదు. మరి వాళ్ళు అక్కడ చేసుకున్నారు, మేము ఇక్కడ చేసుకున్నాం, సంతోషమే, దాంట్లో తప్పేం లేదు. మరి కనీసం పూజ చేసుకునే శ్రావణ శుక్రవారం రోజు మీ ఆడబిడ్డకు ఫోన్ చేసి, ఏమమ్మా మీరు కూడా ఇంట్లో పూజ చేస్తున్నారా, మా అన్నయ్య ఏం చేస్తున్నాడు, చక్కగా ఇల్లు అది కడిగినారా, శుభ్రంగా చేస్తున్నారా, ఆనందంగా ఉన్నారా, పిల్లలు బాగున్నారా అని మీరు ఎంతమంది మీ ఆడబిడ్డలకు ఫోన్ చేసి పలకరించినారు? పలకరించుంటే పలకరించినాము, లేదంటే లేదు. సరే, ఇంటికి వచ్చింటే వాళ్ళు కూడా పండగకి ఆడబిడ్డలు కలిసి చేసుకున్నారా, మాట్లాడుకుంటూ అన్యోన్యంగా చేసుకున్నారా? చేసుకొని ఉంటే చేసుకున్నాము, లేకుంటే లేదని మీ మనసులో సమాధానం చెప్పుకోండి. తర్వాత, అత్తామామలకి పిండి వంటలు వండి ఎంతమంది అక్కడ వంటింట్లో పెట్టేసి వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే తింటారు, నేను ఎందుకు పెట్టాలా అని ఎంతమంది అనుకున్నారు? కొంతమంది గౌరవంగా ముసలోళ్ళు పాపం ఏడో ఉంటారు, ఇంట్లో వంటలు అవగానే ప్లేట్లో పెట్టి గౌరవంగా ఇస్తూ ఉంటారు, అత్తయ్య తీసుకోండి, మామయ్య తీసుకోండి అని. మరి అలా ఎంతమంది పెట్టినారు? లేదు, వాళ్ళు మరి ఎంతమంది పెట్టినారు, ఎంతమంది పెట్టలేదు, వాళ్ళే తింటారు, నేనేందుకు పెట్టేది అని కొంతమంది ఉంటారు, పెట్టరు. కొంతమంది పెడతారు. అట్లా పెట్టిన వాళ్ళు ఎంతమంది, పెట్టని వాళ్ళు ఎంతమంది, మీరే ఆలోచన చేసుకోండి.
ఇంకా ఒకవేళ అత్తామామలు ఇంట్లో లేరు, మీరు వేరే ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నారు, ఎంతమంది అత్తామామలను పలకరించి మరి పండగ కదా ఏం చేసుకున్నారు అత్తయ్య, మరి పిండి వంటలు ఏమన్నా చేసుకున్నారా, చేసుకోండి, మరి ఏదో ఒకటి మనిషిని పెట్టి చేసుకోండి, వండుకోండి, హాయిగా ఉండండి అని అత్తామామలకి ఎంతమంది ఫోన్ చేసి పలకరించినారు? కనీసం దగ్గరుంటే ఎంతమంది తీసుకెళ్ళారు? కనీసం 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళని తీసుకురావచ్చు. అలా ఎంతమంది తీసుకొచ్చినారు? తీసుకురాలేదు. సరే, దూరంగా ఉన్నారు కాబట్టి తీసుకురాలేదు. దూరంగా ఉంటే ఎంతమంది వాళ్ళను ఫోన్ చేసి పలకరించినారు? ఇదొక ప్రశ్న. పలకరించుంటే పలకరియండి, అవును, లేకపోతే లేదు, అంతే సమాధానం. మీ మనసులో మీరే ఆలోచన చేసుకోండి. తర్వాత పలకరించిన తర్వాత నా ఉద్దేశం 50-60 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం ఉంటే వాళ్ళకు కాస్త పలారాలు, అన్నము, కూరలు, ప్రసాదాలు అవి ఇచ్చి పంపచ్చు. భర్తతోనో మనవడితోనో మనవరాలతోనో ఇచ్చి పంపచ్చు. 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా పోయి ఇచ్చి రావాలి. అది ధర్మం మనకి. ఎందుకంటే ముసలోళ్ళు కానీ పెంచినారు, పెద్దవాళ్ళు చేసినారు, వాళ్ళు ఎంతో ఆనందపడిపోతారు, కోట్లు సంపాదించినంత ఆనందపడతారు మీరు పోయి ఇచ్చేస్తే. అబ్బా, మా కొడుకు తెచ్చిచ్చినాడు, మా కోడలు పంపించిందని. అలా ఎంతమంది మీరు చుట్టుపక్కల దగ్గరలో ఊళ్ళో కానీ 10 కిలోమీటర్ల లోపల కానీ ఉండే అత్తమామలకి ప్రసాదాలు పంపించినారు? పంపించుంటే పంపించినాము, లేకపోతే లేదు. అది. ఇంకా తర్వాత ప్రశ్న, మీరు ఇరుగు పొరుగులు వాళ్ళకి మా ఇంట్లో పూజ చేస్తున్నాము, అందరం కలిసి చేద్దాం రండి అని ఎంతమంది పిలుచుకున్నారు? కనీసం ఒకరో ఇద్దరినో ముగ్గురినో, ఎంతమందిని ఒకరిని పిలిచినా పిలుచుకున్నట్టే, ఇలా అంటే లేనట్టే. తర్వాత మీ ఇంట్లో వండిన పిండి వంటల్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అతి పేదవాళ్ళు, లేదంటే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, పని వాళ్ళకి మరి ఎంతో కొంత వాళ్ళందరికీ ఎంతమంది షేర్ చేసుకున్నారు? అది షేర్ చేసుంటే ఇచ్చినాము, చేయకపోతే ఇవ్వలేదు, సంతోషం. తర్వాత ఇంట్లో అంతకుముందు కొట్లాట్లు ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటారు ఆడబిడ్డలతోనో భర్తతోనో లేదంటే అత్తమామలతోనో. అలా ఉన్నప్పుడు పూజ చేసి, భగవంతుడా నాకు మంచి మనసుని ఇయ్యి, నేను అందరితో కలిసిమెలిసి ఉండేటట్టుగా ఇయ్యి అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి పూజ అయిపోయినాక ఎంతమంది మీరు మీతో మాట్లాడని వాళ్ళని మీ వాళ్ళని మాట్లాడించినారు? మరి మాట్లాడించుంటే మాట్లాడినాము, లేకపోతే లేదు. కాబట్టి ఈ ఈ ఈ ప్రశ్నలన్నీ మీరు అవును అనే సమాధానం పాజిటివ్గా ఎక్కువ ప్రశ్నలకు ఉంటే మీ పూజ గొప్పది. లేదు కాదు అనే ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఉంటే మీరు పూజ చేసి కూడా అనవసరం అనేది నా ఆలోచన. అది. కాబట్టి ఇది మీరే ఆలోచన చేసి తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం గొప్పగా చేశారు అందరూ, చాలా మంచిదే. ఇది మా పవిత్రమైన రోజే. ఆ వరలక్ష్మి వ్రతాన్ని మనమేం చిన్నపుచ్చట్లేదు, చాలా మంచి రోజు. పిండి వంటలు వండుకుంటారు, బీదలుగా ఉండేవాళ్ళు కూడా పని బాటల్లో ఎన్నాళ్ళు ఉండి నాట్లు అవన్నీ మంచి ఆహారాలు పదార్థాలు వండుకోలేక ఈ వరలక్ష్మి వ్రతం రూపేణా అయినా పండుగలు వచ్చేదే అందుకు భేదాబెక్కి అన్నీ వండుకుంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు. సరే, ఇవాళ పండగకే చేసే ఆచారం పోయింది. ఒక 50-60 సంవత్సరాల క్రితం పండుగ వస్తేనే ఇంట్లో ఏమైనా పిండి వంటలు, లేకపోతే లేదు. కొత్త బట్టలు అంటే పండగే రావాలి. ఇప్పుడు ఆ ఆనవాయితీ పోయింది, ఆ సంస్కారం పోయింది. ఇప్పుడు ఇంట్లో కట్టలేనన్ని బట్టలు, మరి చినిగిపోయేదాకా కట్టిన బట్టే ఉండదు, అన్నీ పారేయటమే. మరి సరే, అవన్నీ వేరే నాగరికత విషయాలు, అవన్నీ సంస్కారానికి సంబంధించి